మధ్యాహ్నం కానీ ఫ్రీగా ఉంటామని కానీ ఎందుకంటే పొలాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండాలి. మధ్యాహ్నం నుంచి అందరూ వచ్చిపోతారు కదా. ఒక్కడాకంటే మంచిగా చెప్పండి ఎవరికి సుబ్బమ్మ అలంకాన్పల్లి కడప నగరంలోని డివిజన్లో ఉన్నటువంటి అలంకాన్పల్లిలో గ్రామ దేవత నాగమ్మ తల్లి 20వ వార్షికోత్సవం చాలా ఘనంగా ఈరోజు గ్రామంలో ఉండే ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి మా గ్రామ దేవత అయినటువంటి ఆ మారమ్మ తల్లి దగ్గరకు వచ్చి వారి యొక్క ముక్కులను తీసుకునేదానికి వాళ్ళు పవిత్రంగా అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మారమ్మ తల్లి చాలా పేరున్నటువంటిది. గత 300-400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గ్రామదేవత ఇచ్చినటువంటి చరిత్ర ఇక్కడ మరి గత 20 సంవత్సరాల కిందట గ్రామ ప్రజలంతా కూడా కష్టపడి పొల నిర్మాణం చేసి ఒక వైభవయుతంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఇక్కడ మారమ్మ తల్లి ఉత్సవం జరుగుతుంది. అలాగే వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. తర్వాత ఇక్కడ జిల్లాలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఈ వృషభ రాజులు అంటే ఎద్దుల పందాలను ఏర్పాటు చేసి అనేక పోటీల్లో ఎద్దుల పందాల పోటీల్లో 1వ ప్రైజు, 2వ ప్రైజు, 3వ ప్రైజు ఇలా అనేకమైనటువంటి ప్రైజుల కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. గ్రామ పెద్దలు జయరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఆయన ఈ గ్రామ సేవల్లో మారమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో జయరామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భారీగా సక్రమంగా జరుపుకుంటూ మున్ముందు ఇంకా అనేకమైనటువంటి మారమ్మ తల్లి ఆశీర్వాదంతో మా గ్రామం అన్ని రకాలుగా మరి అన్ని గొప్ప విధానాలుగా అన్ని కార్యక్రమాల్లో ఈ యొక్క గ్రామ ప్రతిష్టను నిలబెట్టేదానికి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారి యొక్క ఆశీర్వాదాలతో అమ్మవారి ఆశీర్వాదాలతో ఈ గ్రామంలో మంచి వాతావరణం ఏర్పడి శాంతియుతంగా అన్ని రకాల ముందుకు ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందేదానికి ఉపయోగపడాలని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలంకాన్పల్లిలో వెలిసిన శ్రీ మారమ్మ తల్లి జాతర 20 సంవత్సరాల నుంచి కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది.
గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని పెద్దలు అందరూ నిర్ణయించడంతో గత 20 సంవత్సరాల నుంచి కూడా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా అమ్మవారిని కోరుకునే భక్తులందరికీ కూడా ఆమె అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరుగుతుంది ఈ గ్రామంలో. అదేవిధంగా గ్రామ పెద్దల ప్రకారము నిర్ణయించడం ఇన్నాళ్ళ సంవత్సరానికి కోసం నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా పండుగ పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి తప్పకుండా సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది. దిగ్విజయంగా బాగా జరుగుతుంది. గ్రామ పెద్దలు అందరూ సహకారంతో బాగున్నాం. అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.